సో యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే నేను లైక్ మీరు వీడియోస్లో చూసి ఉండొచ్చు, తన ఛానల్లో కూడా నేను ఆల్రెడీ లైక్ మాట్లాడిపోయమంటే మాట్లాడదామని ట్రై చేసా, కానీ తను ఊరికి అక్కాను అంటుంటే అది లైక్ పక్క నుండి ఎవరో ఫోర్స్ఫుల్గా అక్క అనిపిస్తున్న ఫీలింగ్ వచ్చింది. సో అందుకనే తను కట్ చేసేసింది అనమాట. లైక్ నా పాయింట్ ఏంటంటే మేము క్లియర్గా ఉన్నాం, మేము ఏం చేయాలనుకుంటున్నాం అనేది నాకు క్లారిటీ ఉంది. అండ్ మీరు కూడా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో ఒక దాని గురించి నేను ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను మీ అందరికీ. లైక్ ఈ వీడియోలో మెయిన్ థింగ్ ఏంటంటే తను ఈ గొడవలు ఇవన్నీ పెట్టుకోవాలనుకోవట్లేదు, లైక్ తనతోనే మాట్లాడిద్దాం అనుకుంటున్నాను అనమాట. సో మాట్లాడిచ్చి అసలు మేము ఏం ప్లాన్ చేసుకున్నాం, అసలు నేను ఏం చేశాను, మీకు ఇదంతా ఒక క్లారిటీ రావడానికి నేను ఎంత ప్లాన్ చేస్తున్నాను అనమాట. నేను అంటే బేసిక్గా మీకు కూడా చెప్పాలి అనుకోలేదు. ఇన్ని రోజులు ఇంత సఫర్ అవుతున్నా కూడా, ఇన్ని గొడవలు అవుతున్నా, ఇంత పెద్ద లైక్ మా ఇద్దరికి ఇంత ఇష్యూ అవుతున్నా కూడా అసలు రివీల్ చేయొద్దు అనుకున్నా. బట్ ఇది ఇంకా లాగ్ అవుతుంది తప్ప లైక్ మా ఇద్దరి మధ్యలో ఇది రావట్లేదు అనమాట. తనకి ఇంకా నా మీద నమ్మకం రావట్లేదు. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇంకా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇది అవ్వట్లేదు కాబట్టి లైక్ మొత్తం చెప్పేద్దాం అనుకుంటారు తనకి అసలు ఏంటి ప్లాన్ ఏంటి అనేది. అండ్ నేను చెప్పడం కంటే తనతోనే చెప్పిస్తే బెటర్ కదా అని నేను ఆలోచిస్తున్నాను అనమాట. అండ్ కాల్ మాట్లాడిద్దాము, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కాల్ మాట్లాడాలి. ఆ పాస్వర్డ్ ఎందుకు అప్లై చేసినా తనకు కావాలి కాబట్టి ఇదంతా తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి నీట్గా అని చెప్పి నేను ప్లాన్ చేద్దామని లైక్ తనతో అయితే చెప్పా, ఇట్లా మాట్లాడు, తనకి చెప్పేద్దాం ఇంకా ఇదంతా అవ్వట్లేదు, మనం ఏం ప్లాన్ చేసుకున్న వేస్టే, తనకు అర్థం కాదు ఇంకా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అని. సో తను కూడా అదే బెటర్లే, ఎందుకంటే నాకు కూడా అదే అనిపిస్తుంది అని చెప్పింది అనమాట. అండ్ వీడియో మీరు లైక్ పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఏంటి అసలు నేను ఎందుకు ఇదంతా ఇష్యూ ఎందుకైంది, అసలు పాస్పోర్ట్ ఎందుకు నేను అప్లై చేసుకున్నాను అనేది మీకు అర్థమవుతుంది క్లారిటీగా. సో వెయిట్ చేయండి, చూస్తుండండి మొత్తం కంప్లీట్గా. సో మేడం ఏం చేస్తుందో తెలియదు, మీకు ఒకటి చెప్పాలా, నీ ప్రాబ్లం ఏంటి అన్నీ సాల్వ్ చేయడానికి. చూసినంత మాత్రం ఏం కాదు నీతోని. కెమెరామెన్ ఈజ్ ఇట్ ఓకే? సో కూర్చుందామా, కంఫర్టబుల్ ఇక్కడ కూర్చోండి, కావాలి పర్లేదు కూర్చోండి. చెప్పు, నీకు ఏం కావాలి నా నుండి? నువ్వు కెమెరా పట్టుకొచ్చి నా నుండి ఏం కావాలి? అయిపోయింది. ఏం ఆశిస్తున్నావు? ఏం లేదు, కాల్ మాట్లాడాలా పిల్లతో అంతేనా? అవును, మాట్లాడిస్తే అయిపోద్దా ఇంతటితో? ఇది మాట్లాడాలి అని అంటే ఏదో నేను పక్కన ఉన్నా అని నేను మాట్లాడతా పిల్లతో, పక్కన ఉన్నావు అని చెప్పే మాట్లాడతా. అట్లా కాదు, మరి నన్ను ఎందుకు అడిగినావు, ఏం ఆశిస్తున్నావు అని చెప్పేసి ఎందుకు అడిగినావు, మరి చెప్పేది వినకపోతే? సరే సారీ చెప్పు. నేను పక్కన ఉన్నా అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు చెప్తావు కదా. మీరు ఎప్పుడు ఎట్లా మాట్లాడుకుంటారో అట్లనే మాట్లాడుకోలేదు, ఎతికి అన్నట్టు. మళ్ళీ నువ్వు అక్క వెనక నుండి దొప్పితే మళ్ళీ కట్ చేస్తుంది పిల్ల. నేను మాట్లాడతా నీకు అక్కడ ఏం తప్పు అనిపిస్తే తర్వాత అన్నాడు, సరే ఇది నాకు తప్పు అనిపించింది, నువ్వు అట్లా మాట్లాడదామని చెప్పు. సరే కూర్చుంది కదా కంఫర్టబుల్, మళ్ళీ కాదు నీకు చక్కగా వేసుకోండి ఫస్ట్. చేయాలా? చెయ్యు. మీరు ఫ్రీయేనా అని? లేదు, వాడ వేరే వాళ్ళు. ఓకే, నాకు తెలియదు కదా ఇక్కడ ఫోన్ లేకపోతే. హలో. హాయ్ శృతి. చెప్పండి. అదే అంటే నువ్వు కూడా అండి అనడం స్టార్ట్ చేసావు మళ్ళీ. ఏం లేదు, బేసిక్గా అంటే అది కూడా కరెక్టే, లైక్ అదే నువ్వు అర్థం చేసుకున్నట్టు బాగా అర్థం చేసుకున్నాం. అంటే బేసిక్గా ఏంటంటే తన పక్కనే ఉంది, అంటే ఇప్పుడు ఈసారి లైక్ తను అలా ఏం అవ్వకుండా నాకు బేసిక్గా మనం ఏం ప్లాన్ చేసుకున్నాం అనేది తనకి తెలియదు కాబట్టి తను సీరియస్ అయింది. ఇదంతా మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఒకసారి నీ నోట్తో నువ్వు చెప్పవా, అంటే లైక్ మనం ఏమనుకున్నాం, తనకి ఏం చెప్పాలి, అంటే తనకి చెప్పకుండా ఏం చేద్దాం అనుకున్నాం అనేది నువ్వే చెప్తే బెటర్ కదా అని. ఉంది మాట్లాడు. సరే తను మాట్లాడదంట, వదిలేసి నువ్వు చెప్పు. నువ్వేమి టెన్షన్ తీసుకోకు, యాక్చువల్లీ టాకింగ్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. తను కెరీర్ గురించే ప్లాన్ చేస్తున్నారు, ఈ వీసా ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం అంతేగాని ఇంకేం లేదు. ఆమెకి అంటే లైక్ లేట్ నైట్ కాల్స్ ఎందుకు మాట్లాడుతున్నావు, అసలు ఏం అవసరం అనేది తన ప్రాబ్లం అనమాట. నా ప్రాబ్లం అది ఒక్కటే నీకు చెప్పినా, ఇంకేమో
పాస్పోర్ట్ ఎందుకు తీసుకున్నావునా? అది కాదు, తను అక్క అని పిలవద్దు అని చెప్పింది, నువ్వు అక్క అని పిలవలేవు వెంబడి. ఆమెకి ఏమని చెప్పింది, నీకన్నా ఏజ్ చిన్నదే, చెల్లి అని పేరు పెట్టి ఇల్లు అని అంటే, నువ్వు అక్క అని పిలిచిన వెంబడి పేరు పెట్టి ఎట్లా పిలిచినావు చెల్లి అని పిలవకుండా? నాకనే వాళ్ళకి కంఫర్టబుల్. ఓకే, చిన్న పెద్ద అనేది పక్కన పెడితే సారీ మీరే కదా అట్లా చార్జ్ చేసినారు, మీరే కదా అట్లా చార్జ్ చేసి అంటుంది నాకు కంఫర్టబుల్ కాదని. నువ్వు వేరే వాళ్ళ కంఫర్ట్ ఉన్నట్టు నువ్వు మాట్లాడుతూ మారుతావు అన్నట్టు. టైం జోన్ డిఫరెన్స్ వల్ల లేట్ నైట్ కాల్స్ అవుతుంది కానీ వేరే ఏం లేదు. నువ్వేం టెన్షన్ తీసుకోకు, తను అదే సెటిల్ అవ్వాలి కదా లైఫ్ లో, సో మంచిగా సెటిల్ అవ్వాలి అనేది ప్లాన్ చేసుకుంటారు. అర్థం చేసుకోలేదు. అదే బేసిక్ గా అంటే లైక్ మనం ఏం మాట్లాడుకున్నామో అవంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా అసలు? అంటే నాకే ఇంకా దీన్ని ల్యాగ్ చేసి ఇది ఒక టార్చర్ లాగా మనకి ఎందుకు, నువ్వు బ్యాడ్ అయ్యి నేను బ్యాడ్ అయ్యి అవసరం ఇవన్నీ చెప్పేస్తే అయిపోద్ది కదా అనుకున్నాం. బేసిక్గా చెప్పకూడదు అనుకున్నాం, బట్ చెప్తే ఒక క్లారిటీ వస్తుంది కదా తనకు కూడా. ఇంకా మనము దీని తర్వాత ఇదే లాస్ట్ అనమాట. దీని తర్వాత నేను ఇంకా ప్లాన్ కూడా చేయను ఇంకేమి. అదే తను సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, బిజినెస్ థాట్స్ ఉన్నాయి తనకి. తను ఇక్కడ షిఫ్ట్ అయ్యాక నిన్ను కూడా తీసుకురావాలని అనుకుంటున్నారు. నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు, అంతకు మించి ఏం లేదు. సో ఇదంతా తీసుకెళ్లి నువ్వు వీడియోస్ లో పెట్టి నువ్వు బ్యాడ్ అవుతున్నావు, తనని బ్యాడ్ చేస్తున్నావు, నన్ను బ్యాడ్ చేస్తున్నావు. షుడ్ అండర్స్టాండ్ రైట్. నేను బ్యాడ్ అవ్వకుండా మీ ఇద్దరు బ్యాడ్ కూడా ఎక్కువ ఫీల్ అవుతున్నట్టుంది. మళ్ళీ అవుతాం మళ్ళీ అవుతారు. మరి నువ్వు నీకు క్లారిటీ లేకుండా మా ఇద్దరిని బ్యాడ్ చేస్తే ఎవడేది అవుతాడు మరి? అదే అంటున్నావు. ఇప్పుడు అంత క్లారిటీకి ఇచ్చి అంత మంచిగా చెప్తున్నా కూడా నీకు ఇంకా నువ్వు మైండ్ అట్లే ఉంది చూసినావు. నువ్వు ముందే ఏం చెప్పి మాట్లాడిస్తున్నావు నాకు. ఓహో వావ్, చూసినావా ఇది ఇట్లా ఉంటుంది బాగా. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా నీకు ఏమని చెప్పి పిల్లలమ్మతో చెప్పవా? ఏమో నీకు ఇప్పుడు ఈ మామంతా చెప్పినా కూడా నీకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడుకున్నావు ఏంది అనేది. నీతో ఏదో ఫీల్ అయిపోతుంది నేను, అంటే నేను ఏదో మోసం చేస్తున్నా, ఏదో వేరే అమ్మాయితో ఇట్లా ఉంటున్నా, యూఎస్కి వెళ్ళిపోతున్నా అనే ఫీలింగ్ లో ఉందామా. ఆమెకు అర్థం కాని ఏంటంటే ఆమె కోసం ప్లాన్ చేస్తున్నాం. లైక్ నాకంటూ ఇప్పుడు ఈడుండి ఏం చేసేది లేదు, ఇక్కడ ఉంటే ఇద్దరికి ఏం రావట్లేదు, వచ్చి ఆ 10,000 20,000 మీద బతకాలి అనుకున్నా అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆమె ఉంది. నేను ఏదో పెద్ద పెద్ద డ్రీమ్స్ అనుకున్నా, ఆమెకు అవన్నీ ఏం అర్థం కావట్లా. మనం చెప్తుంటే అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు ఏమంటుంది తెలుసా, నువ్వు నేను ప్లాన్ చేసుకుని ఇది అన్ని మాట్లాడుతున్నావు అంటుంది. ఇప్పుడు నువ్వు ఆమెకి ఏం చెప్పినావు, నేను కలపలేదు. అదే నేనేం చెప్పినానో అంటున్నా. అదే మరి నేను అదే చెప్పినా, ఆమె అదే చెప్తుంది కదా, నేను చెప్పినవి చెప్తుంది. అట్లీస్ట్ ఆమెకి ఇచ్చిన మాటలు కూడా నాతో మాట్లాడలేకపోతున్నావు, ఆమెతో అంత సున్నితంగా మాట్లాడుకుంటా. ఇంకా బ్యాడ్ ఏదైనా చేసేది నేను అసలు బ్యాడ్ ఎందుకు చేస్తా, ఉన్నాయి మాట్లాడుతున్నా. కెమెరా నేను ఏ రోజన్నా నీతో తప్పుగా మాట్లాడాను చెప్పావు శృతి? అసలు నేను నార్మల్ ఊరికే అక్క తొక్క మాట్లాడకి, అక్కని పోతే అదే బ్యాడ్. నాకు చెప్పావు శృతి, బేసిక్గా నేను ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, తను వేరే అమ్మాయిని అక్కని లేకపోతే నువ్వు ఫీల్ అవుతావా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు విజయ్ దొరకకుండా అన్నాను వెళ్ళకపోతే నేను ఫీల్ కావాలా? నాకు అర్థం కావట్లేదు. చెప్పవు ఒకసారి. నువ్వు వాడిని ఎందుకంటావు, మరి వాడిని కూడా అన్నాను విలువ. మరి పిలుస్తా, తొక్క పిలుస్తావు. ఇప్పుడు ఇక్కడ గొడవ ముందే కెమెరా ఉందని అన్నాను పిలుస్తాడు, నీ ముఖం పిలవాలి నువ్వు. మళ్ళీ వీడియో తీస్తున్నారా? ఓ దే వాంట్ ఇట్. అసలు క్లారిటీ ఇవ్వాలి కదా, వాళ్ళకి కూడా రావాలి కదా మనం ఏం ప్లాన్ చేసామనేది. అసలు దీనికి వచ్చిన క్లారిటీ కూడా రావాలి, ఈమెకే క్లారిటీ రావట్లేదు. వీడియోస్ లో పెట్టి నేను ఏమన్నా తెలుసా శృతి, నేను బేసిక్ ఏం అడిగా తెలుసా, ఇప్పుడు నువ్వు అనే పర్సన్ ఉన్నావని ఎట్లా తెలుసు? ఈమె తెచ్చి కెమెరా పెట్టి మాట్లాడడం వల్ల తెలుసు. ఈమె వీడియో తీయకపోతే అసలు నువ్వు అనే పర్సన్ తెలియదు కదా, ఈమె కూర్చొని సార్ట్అవుట్ చేసుకుంటే అయిపోయేది కదా అని నేను అంటున్నా. ఇప్పుడు వీడియోస్ పెట్టి తీయాల్సిన ఇది లేదు దీనికి, మీరిద్దరు కూర్చొని మాట్లాడేస్తే అయిపోయేది. ఇప్పుడు కెమెరా పట్టుకొని వచ్చింది మీ దోస్తే, నేను కాదు. మరి నువ్వేగా స్టార్ట్ చేసిందని. మరి నువ్వు ఎండ్ చేయాలి కదా, నువ్వు ఎందుకు పట్టుకొని వచ్చినావు? మరి చెప్తానా, అదే ఎండ్ చేయడానికే ఇది ఎండింగ్, ఇది ఎండ్ గేమ్. ఇది నువ్వు ఎండ్ గేమ్ కూడా నువ్వు ఏమో మీరు ఏం ప్లాన్ చేసుకొని చెప్తారు ఇవన్నీ అంటే మేము ఏం చేస్తాం అలా అడుగు తినాలి రోడ్ల మీద ఇద్దరం. మరి ఆమె ఇట్లా మీ కెరీర్ కోసమే ప్లాన్ చేస్తున్నారు ఇదంతా. వేస్ట్ చెప్పిన వేస్ట్. కెరీర్ ఇవన్నీ ఉండవు. ఇప్పుడు వేస్ట్ అంటే నిన్ను వేస్ట్ అనట్లేదు నేను, ఆమెకు అవన్నీ చెప్పి వేస్ట్ అంటున్నా టాపిక్. ఏదో నా కోసం నేను కష్టపడుతున్నట్టు ఉంది ఇది అంతా. అదే అంటున్నా నేను కూడా, వేరే వాళ్ళ ముందట నాకు చెప్పి వేస్ట్ నేను అర్థం చేసుకున్నా. చెప్పు వినండి. ఇంకా అంటుంది నేను వేస్ట్ అన్నా అంటే నన్ను అనలే, నేను చెప్పేది వేస్ట్ అని చెప్పి చెప్తున్నావు. వేస్టే కదా మరి, అది ఇంటలేవు నువ్వు మేము చెప్పేది. ఇంకెందుకు మేము నీకు అంతా చెప్పి ఏందవును.
ఇరిటేట్ అయ్యి చూడు, ఎందుకు ఇట్లా ఫైట్ చేస్తున్నారు అసలు? వీడియోస్ తీయకండి, అలాగా నన్ను ఇన్వాల్వ్ చేయకండి. అసలు నేను అదే నా ప్రాబ్లం ఏంటంటే అసలు నేను ఇన్వాల్వ్ చేద్దానే నా ప్రాబ్లము. లేదు మాట్లాడాలన్నది, అదే ఏం మాట్లాడుతావు మాట్లాడంటే ఇప్పుడు మాట్లాడతలేదు నీ ముందు. నేను మాట్లాడతాను చెప్పలే, నేను ఏమని చెప్పినా నార్మల్ గా మీరు ఎట్లా మాట్లాడుకుంటారో అట్లా మాట్లాడుకోండి. అదే అంటున్నా, వింటున్నా, చాలా మంచిగా ఉంది వింటున్నా. ఎందుకంత సర్కాస్టిక్ చెప్తున్నాం మళ్ళీ? మరి నాకు వినాలనిపిస్తుంది, వింటున్నా, చాలా బాగా మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుకోండి, నేను ఇంకా వింటా అని చెప్తున్నా. మాట్లాడుకోండి. ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు అసలు. నైని మాట్లాడడానికి కొత్తగా స్పెషల్ గా ఏమీ లేదు, ఓకేనా? ఎందుకలా నువ్వు టెన్షన్ తీసుకుంటావు? నువ్వు ఇరిటేట్ అవుతున్నావు, నేను ఇరిటేట్ అవ్వాలి. ఇదంతా తీసుకుపోయి ఇంత సీన్ చేస్తున్నందుకు. నేనెందుకు మాట్లాడతా మరి? నిజం మాట్లాడుతుందా పిల్ల మరి? ఉన్నదే కదా మాట్లాడుతుంది, ఏముంది అక్కడ? ఆమెకు అవన్నీ ఉండొద్దు. ఇప్పుడు నువ్వు అన్నా కూడా నేను ఆమెకు సపోర్ట్ ఇచ్చి నిన్నేమని అనాలి? నువ్వు చేకి ఇంకోసారి నాకు అవి అని చెప్పాలన్నమాట. ఇవన్నీ వేస్ట్. అర్థమైందా? అక్కడ ఏమైనా రాంగ్ ఉంటే కదా ఎవరైనా. నేను అదే అంటున్నా నీకు. ఇప్పుడు నేను అందుకే కదా ఎక్స్ప్లెనేషన్. ఆమె ఎందుకు ఇరిటేట్ అవుతుంది మరి? ఆమె ఉంది అందులో, ఆమె కూడా ఇన్వాల్వ్ అయ్యింది. నేను నీ టాపిక్ మాట్లాడుతున్నాను, మాట్లాడుతూ నాకు మంచిగా ఉంది అని చెప్పేసి నేను నీ గురించి మాట్లాడుతున్నా. ఏంటి వంశీ ఇదంతా? నాకు హెడేక్ అసలు. నాకే అది అనిపిస్తుంది. ఈ నైని తను నా కజిన్ ఫ్రెండ్, ఓకే, నా కజిన్ సిస్టర్ ఫ్రెండ్. తను ఏదో హెల్ప్ చేయమని కాస్త తను చెప్తే చేశాను. ఎందుకు నాకు ఈ హెడేక్ అంతా? నేను తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళ చెల్లె గురించి కూడా నీకు ప్రాబ్లమా? కజిన్ గురించి కూడా ఇన్ని రోజులు ఈమె టాపిక్ అయ్యింది, మళ్ళీ తర్వాత ఇప్పుడు అసలు ఈమె టాపిక్ మేము ఏం చేసినాం అసలు నాకు అర్థమైతలేదు. ఏమంటుంది? నన్ను ఇన్వాల్వ్ చేయకండి ఇందులోని. మీరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, నన్ను అయితే ఇన్వాల్వ్ చేయకండి. ఇప్పుడు ఈమెకు నీకు సంబంధం లేదు, వాళ్ళ చెల్లి దూరుతుందా? ఇంకెన్ని టాపిక్స్ వస్తాయి? గలీజ్గా మాట్లాడుతున్నా తెలుసా? నేను నాకేం సంబంధం లేదు. హెల్ప్ చేస్తుంది. వాళ్ళ చెల్లి టాపిక్ ఇప్పుడు చెప్తున్నావు. వాళ్ళ చెల్లి నాకు హెల్ప్ చేయమని చెప్పింది. ఆమెకి ఈమె అక్కడ ఉంటదని. ఈమె ఎప్పటి నుండి వెళ్ళిపోయి అక్కడ ఉంది, 4 years నుండి. వాళ్ళ చెల్లి రీసెంట్ గా వెళ్ళింది అక్కడికి. సో హెల్ప్ చేయడానికి చెప్పింది. మరి వాళ్ళ చెల్లి టాపిక్ నువ్వు నాకు ఎందుకు చెప్పలేవు? సో ఇట్లా నాకు తెలిసిన నువ్వు ఈమెతో కదా నీకు ప్రాబ్లం ఇన్ని రోజులు. వాళ్ళ చెల్లితో నాకేం సంబంధం? వాళ్ళ చెల్లితో వాళ్ళ చెల్లి టాపిక్ ఇప్పుడు తెలిసిన బట్టి ఇన్ని రోజులు ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా అసలు నాకు అర్థం కావట్లేదు. నాకు క్లారిటీ. ఇప్పుడు నువ్వు ఇన్ని రోజులు నేను కాల్ మాట్లాడింది ఎవరితో అనేది నీకు ప్రాబ్లం. ఈమెతో మాట్లాడినా, ఎందుకు మాట్లాడినా, వీసా ప్రాసెస్ గురించి మాట్లాడినా, ఈమె ఎక్స్ప్లెయిన్ చేసింది. వాళ్ళ చెల్లితో నేను ఎప్పుడైనా మాట్లాడినా, వాళ్ళ చెల్లి నాకు పరిచయం చేసి ఇగో ఈమెను అడుగు, ఈమె చెప్తుంది నీకు అని చెప్పింది. నీకు ఇది ఎందుకు అర్థం కావట్లేదు? వాళ్ళ చెల్లితో నీకేం ప్రాబ్లం అసలు? మళ్ళీ వాళ్ళ చెల్లి ఉంటే నీకేమైనా ఇబ్బంది అవుతుందా? అవుతుంది. ఏమవుతుంది మళ్ళీ? ఇంకేం దాస్తున్నావు అని. ఫస్ట్ థింగ్ ఏంటి తెలుసా శృతి, నువ్వు సారీ ఫర్ దిస్. అండ్ ఇంకోసారి మిమ్మల్ని ఇట్లాంటి దానిలో ఇన్వాల్వ్ చేయాలనుకోవట్లా. సారీ ఏమనుకోకండి. తీసుకోవాల్సిన అవసరం లేదు. యా ఐ నో, బట్ యా ఐ అండర్స్టాండ్. సారీ అండి. అసలు చెప్పే స్కోప్ కూడా ఇస్తలేదు ఇది. ఆమెమో ఇప్పుడు నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు ఈ పిల్ల గురించి వచ్చింది, వాళ్ళ కజిన్ అన్ని పరిచయం చేసింది. ఈ పరిచయం చేసే దాని గురించి కూడా లొల్లేందో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. అసలు దానికి ఏం చెప్పాలో, వీళ్ళకి ఏం అర్థం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అనవసరంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. చేసే హెల్ప్ కూడా బిగుతుంది. బేసిక్గా మ్యాటర్ ఏంటంటే గైస్, నేను ప్లాన్ చేసుకున్నా. నేను యాక్చువల్ బీటెక్ అయిపోగానే వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాడే, వెళ్ళలేకపోయా. అంటే ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే సిచ్యువేషన్స్ అసలు చక్కగా లేవు. మీకు తెలియదు కాదు, నాకు చాలా అప్పులు ఉన్నాయి. మీకు అది కూడా తెలుసు. లైక్ నేను చూస్తూనే ఉన్నారు, మా నాన్న కూడా చాలాసార్లు చెప్పారు, మా అమ్మ చెప్పింది చాలాసార్లు. నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి. సో అట్లీస్ట్ మేము అక్కడికి వెళ్ళైనా అక్కడ మేము ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడమో, లేకపోతే నేను వర్క్ చేయడమో, లైక్ అంటే పార్ట్ టైమ్స్ అయితే చేసుకోవడానికి ఉంటుంది కదా, పార్ట్ టైమ్స్ చేసుకొని ఏదో ఒకటి చేసుకోవడానికన్నా ఉంటుంది అన్నట్టు మేము వాళ్ళని ప్రాసెస్ అడుగుతున్నాం. అంతే, అంతమించి ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే తనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. అంటే అర్థం చేసుకునే మైండ్ సెట్తో అర్థం చేసుకోవట్లేదు. ఏదో నేను ఒకటి చెప్పినా దాని నుండి క్వశ్చన్ తీస్తుంది తప్ప ఆన్సర్ దానికోసం అక్కడే ఆగిపోవట్లేదు. తను ఇంక ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాకైతే క్లారిటీ రావట్లేదు. సో నేను ఏంటంటే సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. యాక్చువల్ పాస్పోర్ట్ చేసుకొని వీసాని అప్లై చేసుకొని నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. లైక్ ఇలా వెళ్తున్నా మన ఫ్యూచర్ కోసమే, తర్వాత నిన్ను కూడా తీసుకెళ్తా నేను ఇట్లా ప్లాన్ చేసుకున్నాను అనమాట. అది ఆ పిల్లకి అర్థం కావట్లేదు. ఇంకా నేను ఏ విధంగా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. ఇక మీకు ఏమనిపిస్తుందో మీరే చెప్పండి. నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే లైక్ నేను ఎలా ఆలోచిస్తున్నానో నాకు క్లారిటీ ఉంది, ఆ అమ్మాయికి క్లారిటీ ఉంది. బట్ నేను తరగతి క్లారిటీ రావట్లేదు. మీకు ఏమనిపిస్తుందో మీరు చెప్పండి, నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. దాన్ని బట్టి నేను ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకుంటా ఖచ్చితంగా.